దొడ్డి కొమరయ్య గారి 76వ వర్ధంతి కార్యక్రమానికి చేసినటువంటి మిత్రులందరికీ ప్రత్యేకమైన సామాజిక ఉద్యోగం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడానికి కారణం ఏంటంటే, వీళ్ళ ఎవరైతే తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైనో వాళ్ళ అమరుల త్యాగాల మీద ఈరోజు రాజ్యాలు ఏర్పడ్డాయి. వాళ్ళు చేసినటువంటి త్యాగం అనేది ఈరోజు మన కళ్ళకు కనిపిస్తలేదు. కానీ దొడ్డి కొమరయ్య మొట్టమొదటిసారి కదా ఉత్పల సంఘం పెట్టి అక్కడ ఉన్నటువంటి కడవెంటిలో ఉన్నటువంటి అంత వ్యవసాయ కుటుంబాలందరూ కూడా చైతన్యం చేసి అక్కడైతే ఎవరో దేశముఖులు జాగీదారులు వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం చేసి ఆ ఇంటి ముందు నుంచి అతను ఆ గడిల దొరలను పాలతోడే విధంగా ఆ ఇంటి ముందు నుంచి ర్యాలీ తీసుకుపోయే ధైర్య సాహసులున్న గొప్ప వ్యక్తి దొడ్డి కొమరయ్య. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కనీసం దొడ్డి కొమరయ్య వర్ధంతి జయంతి చేసుకోకపోవడం ఇది మనకు అందరికీ, సమాజానికి అందరికీ కూడా సిగ్గుచేటు లాంటిది. అందుకే చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా ఆయన ఏదైతే త్యాగం చేసిండో ఆ త్యాగ ఫలితంగా ఆ జనగామ జిల్లాకు దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలి. అదేవిధంగా పాఠ్య పుస్తకాల్లో దొడ్డి కొమరయ్య చరిత్రను లిఖించాలి. అదేవిధంగా దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించాలి. ఈ అన్ని డిమాండ్లు మేము చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దొడ్డి కొమరయ్య యొక్క జీవిత చరిత్ర నాకు మీకు చెప్పిన డిమాండ్లన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే వచ్చే ఎలక్షన్లో మా కురుమలు కాదు కదా, మా బీసీలు అందరం కూడా వ్యతిరేకంగా మీకు ఉద్యమం చేస్తామని డిమాండ్ చేస్తాం.